వేడి వేడిగా వస్తుంది, వేడిగా వస్తుంది సమోసా కూడా. చూడండి ఫ్రెండ్స్, మా అక్క వచ్చింది. సో ఫేస్ చూపిద్దని చెప్పి అయితే కవర్ చేసుకుంటుంది. బట్ మనం అలా కాదు, చున్నీ లాగేస్తాం అనమాట. చలో హైదరాబాద్ అండి. ఓకే గాయస్, మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ ఏంటో అనేసి. ఇట్స్ టూర్ వ్లాగ్ అనమాట. సో కంటిన్యూస్గా వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది ఏంటి వ్లాగ్ అనేసి. టూర్ అని అర్థమైంది, కానీ ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేసామో వ్లాగ్ మీకు తెలియదు కదా. అందుకని నేను చెప్పిన కదా, మేము ముందుగా వచ్చేసాను అనమాట. ఇందుకే మా ఛానల్ని నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన గంట సింబల్ని గట్టి కొట్టేసారంటే మీ నోటిఫికేషన్ కలగలా వచ్చేస్తాయి అనమాట, నేను వాడికెళ్ళి వాగుతున్నట్టు. ఓకే, అయితే వ్లాగ్లోకి వచ్చేద్దాము. మేమైతే హైదరాబాద్ బయలుదేరేసే సమయం అయితే వచ్చేసింది. ఎందుకు అంటే మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్పారు కాబట్టి. అది ఏంటక్క అని అనుకుంటారేమో, అది నేను లాస్ట్ చెప్తానమాట. సో మార్నింగ్ లేచి తలస్నానం చేసి మంచిగా దేవుడు రూమ్ శుభ్రంగా తుడుచుకొని అన్నీ పటాలకి బొట్లు పెట్టేసి ఇలా మేమైతే పూజ చేసుకున్నాము. సో అందరి దేవుళ్ళకి క్లీన్గా నీట్గా తుడిచి పసుపు గంధము అన్ని బొట్లు పెట్టేసి అయితే నేను అమ్మ అయితే చెరవ సగం పని అయితే చేసుకున్నాం అనమాట. దీని తర్వాత మేము ఏం చేసామంటే, సో హైదరాబాద్ అయితే వెళ్తున్నాం కాబట్టి ఇంకా మా అన్నయ్య వాళ్ళకి ఒక గిఫ్ట్ తీసుకోవాలి. మా పిన్ని తీసుకోమని చెప్పింది. ఒంగోలులో ఉంటారు కదా మా పిన్ని వాళ్ళు. సో అందుకోసం మేమైతే షాప్కి అయితే వెళ్ళాము. దానికి ముందు మేమేమో లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఉండేది మాత్రం 3 to 4 days మాత్రమే, కానీ మా ప్యాకింగ్ మాత్రం లగేజ్ ఒక 12 to 13 bags అయితే వచ్చినాయి అనమాట. అన్నికన్నా మేము సర్దిన ఒక్క అనుకుంటారేమో, మీకే చూపిస్తాను రండి. మా మమ్మీ మాత్రం చదువుతూనే ఉందండి. నేను మా ఆయన మా బుడ్డోడు అందరం కలిసి వెళ్ళాలి కదా, అందుకని అన్ని బట్టలు అయినాయి, అన్ని బ్యాగులు అయినాయి. మా ఆయన మాత్రం నెక్స్ట్ డే వచ్చారు. మేము 2 days ముందు వెళ్ళామన్నమాట. ఇంకా మా మమ్మీ చూడండి హడావిడిగా సర్దేస్తుంది అనమాట. నాది మా బుడ్డోడిది కలిపి ఒక బ్యాగ్, మా అమ్మది అండ్ మా ఆయనది కలిపి ఒక బ్యాగ్లో పెట్టారనమాట. ఎందుకంటే మా ఆయనవి 2 కాబట్టి సో అలా సర్దేశాము. మా అమ్మవి ఓన్లీ చీరలు అవే కాబట్టి ఈజీగా పడతాయని చెప్పేసి అలా సర్దామండి. నాయి మాత్రం చాలా లగేజ్ అనమాట, అందుకని ఇలా సర్దుకున్నాము. తర్వాత జ్యువెలరీ అనమాట, దానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను బయటికి. పురాణంలో ఉన్న అన్నీ కొన్నా అనమాట. సో చూడండి, అదొకటి చిన్న నెక్లెస్ లాంటిది కొన్నాను, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాను. మా బుడ్డోడేమో ఇక్కడ నాటు పట్టిస్తున్నాడు, దాంకుంటున్నాడు అనమాట. సరదాగా వాడితో అలా స్పెండ్ చేశాను. ఇంకా షాప్కి అయితే వచ్చేసాము గిఫ్ట్ కొనడానికి. అక్కడ చాలా గిఫ్ట్లు ఉన్నాయన్నమాట. ఏం గిఫ్ట్ తీసుకోవాలో అర్థం కాలేదు, కానీ లాస్ట్కి ఒక గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అక్కేమో మంచిగా ప్యాక్ చేస్తున్నాను అనమాట, గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు. సో ఏం గిఫ్ట్ తీసుకున్నామని నాకైతే గుర్తులేదండి, కానీ దేవుడిదే తీసుకున్నామన్నట్టు గుర్తు. నేను వీడియో తీయలేదు కదా, మర్చిపోయాను. ఆ టెడ్డీ బేర్లు మాత్రం భలే క్యూట్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి 1200 రూపీస్ అంట. అంత రేటు పెట్టి టెడ్డీ బేర్ ఎందుకులే నాకు అనిపించింది, దాని జోలికైతే పోలేదనమాట. సో గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక ఇంకో బ్యాగ్ కూడా సర్దేశానండి. సగం సర్దుకొని వచ్చాము. మళ్ళీ షాప్ అక్కడ క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి గిఫ్ట్ ప్యాకింగ్ టైం పట్టేసింది అక్కడ, అందుకని లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఇంటికి వచ్చినాకైతే బ్యాగ్ అయితే సర్దేశాను. ఇది మా ఆయన బ్యాగ్ అనమాట. సో ముందుగానే ప్యాకింగ్ చేసి పెట్టేశాను. అది నేను సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేద్దాం అనుకుంటే అస్సలు వల్ల అవ్వలేదు, అందుకే పక్కన పడేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే ఆటోలో అయితే బయలుదేరిపోయాము స్టేషన్ కాడికి. సో స్టేషన్ కాడికి రావాలంటే మా ఊరి నుంచి ఒంగోలుకి 1 hour పట్టిద్ది ఆటోలో మాత్రం. కార్లో అయితే 40 minutes రావచ్చు. ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఏం టిఫిన్ చేయలేదు, ఎందుకంటే మేము ట్రైన్ యాప్లో చూసుకుంటున్నాము ట్రైన్ ఎన్ని గంటలకు అని చెప్పేసి. మార్నింగ్ ఏమో 11 o'clock అని చూపించింది, కానీ మేము ఆటో ఎక్కినాక అది 1 చూపించింది. 2 hours లేట్ అనమాట. అప్పుడు కనపడ్డాయి మాకు చుక్కలు, ఆ ఎండలో మాత్రం చాలా చుక్కలు కనపడ్డాయి అనమాట. ఇంకా ఆకలేసి ఏం చేసామంటే నేను మా అత్త బయటకు వెళ్ళిపోయి పుచ్చకాయలు, బొప్పాస్కాయలు, దానిమ్మ పండు అవన్నీ తెచ్చుకొని తినేసామన్నమాట. ఇంకా మా బుడ్డోడు స్టేషన్కి వచ్చినాక ఒకటే ఎగుడ్డు, మేము ఒంగోలు స్టేషన్కి వచ్చాము అని ఎగురుతూనే ఉన్నాడు. ఇంక స్టేషన్కి వచ్చేసాం కాబట్టి బోర్ కొడుతుందని చెప్పి నేను వీడియోలు తీస్తూ ఉన్నాను అనమాట, వ్లాగ్ లాగా చేయొచ్చులే అని చెప్పేసి. ట్రైన్ మాత్రం 1 o'clock వచ్చిందండి, 1:30 అలా వచ్చిందనమాట. చాలా బోర్ కొట్టింది. ప్రతి ఒక్క ట్రైన్ చూసి మా బుడ్డోడు మాత్రం అమ్మ ట్రైన్ వచ్చేసింది, ఇది మన ట్రైనే, ఎక్కేద్దాంపా అని గొడవ చేశాడనమాట. కానీ మా ట్రైన్ మాత్రం చాలా లేట్గా వచ్చింది. చూడండి మా లగేజ్ బ్యాగ్లు ఎన్ని ఉన్నాయో. మా పెద్దమ్మ బుడ్డోని గట్టిగా పట్టుకుంది, మా పెద్దమ్మ భయం వేసి ఎక్క పరిగెడతాడేమో అని చెప్పేసి. చూడండి ఎన్ని లగేజ్ ఉన్నాయో. ఇంకా ట్రైన్లోకి అయితే వచ్చేసామన్నమాట. సమోసా, వేడి సమోసా అని చెప్పేసి అంకుల్ తిన్నాము. ఆకలి వేసిపోయిందండి, అన్నమే తినబుద్ధి కాలేదు. కృష్ణా బ్యారేజ్ అయితే వచ్చేసింది.
ఇంకా విజయవాడలో మా అక్క వస్తారనమాట. మా అక్కని తీసుకొని అయితే మేము హైదరాబాద్ అయితే వెళ్ళామన్నమాట. చూడండి మా అక్క మాత్రం చున్నీ కప్పేసుకుంది. ఎందుకు అంటే నేను వీడియో తీస్తుందని చెప్పేసి తను కొద్దిగా కెమెరా షై అనమాట, అందుకే నా చున్నీ వేసుకుంది. కానీ మా బుడ్డోడు మాత్రం మా అక్క కాడికి వెళ్ళి భలే ఆడుకున్నాడు. పెద్దమ్మ వీడియోలో కనపడదామని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ కాడికి వెళ్ళి ఒళ్ళో కూర్చొని చున్నీ అయితే లాగేశారండి. ఇంకా మొత్తానికి మా అక్క ఫేస్ రివీల్ చేస్తున్నాను చూడండి. భలే కూర్చున్నాడు మా బుడ్డోడు మాత్రం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అలవాట్లేదు కదా, కానీ ఆ బ్లడ్ రిలేషన్ ఎక్కడ పోయి చెప్పండి, అందుకనే సమ్ టైమ్స్ అలా అనిపించదు అనమాట. ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నప్పుడు మార్నింగ్ టైం ట్రైన్ జర్నీ భలే ఉంటుంది కదండి. చిట్ చాట్ చేసుకుంటూ అంతాక్షరి ఆడుకుంటా భలే ఆడుకుంటాం కదా. ఇంకా అలాగే మేము కూడా చాలా టైం స్పెండ్ చేసాము ట్రైన్లో మాత్రం. అలా స్పెండ్ చేసి ఆడుకొని మొత్తానికి హైదరాబాద్ రీచ్ అయిపోయాము. 12 o'clock అయితే వెళ్ళామన్నమాట హైదరాబాద్కి. ఏ టైంకి హైదరాబాద్ వెళ్ళిన జనాలు మాత్రం కుట్లగా ఉంటారు. ఆ జనాల్లో ఎవరు దొంగో ఎవరు మంచోడో మనకు తెలియదు అనమాట. అంత భయం వేసిద్ది హైదరాబాద్ తిరగాలంటే అర్ధరాత్రి పూట. కానీ మా అన్నయ్య మాత్రం వచ్చేసే టైంకి ఇంకా వచ్చేసినాక రూమ్ అయితే బుక్ చేసేంట ముందుగానే. ఇంకా ఆ టైంలో మేడ్చల్ దాకా వెళ్ళి వాళ్ళందరూ డిస్టర్బ్ చేయడం దేనికని ఫ్యామిలీలో మెంబర్స్ని. సో అందుకని రూమ్ తీసుకున్నాము. ఇంక ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పడుకొని లేసాక మార్నింగ్ లేసి అయితే ఇలా వీడియో తీసాను అనమాట. రూమ్ మొత్తం మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఈ లోపే మా అన్న అయితే వచ్చేసారండి. అండ్ టిఫిన్ తీసుకొని వచ్చాడనమాట. వెరైటీ ఆఫ్ టిఫిన్ తీసుకొచ్చాడు. దోశ, ఇడ్లీ, పూరి, మైసూర్ బోండా, వడ అన్నీ తీసుకొచ్చాడు. శుభ్రంగా తినేసి ఇంకా అమ్మను అక్క ఇద్దరు కలిసి బ్యాగ్ సర్దేస్తానంట మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి. రూమ్ చెక్అవుట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. మా అక్క మాత్రం నీకు వీడియోలు పిచ్చి బాగా ముదిరిపోయింది, రూమ్ కూడా తీస్తున్నావు అని అంటుంది. ఇదే నా హాబీ కాబట్టి తీస్తున్నాలే అక్క, నువ్వైతే సర్దు ముందు అని చెప్తున్నా అనమాట. మా అక్క నవ్వి అల్లాడిపోయింది అనమాట. ఇంకా టేబుల్ భలే ఇచ్చారండి, బ్యాగులు అవన్నీ చూసుకుంటా ఉన్నాం మేము మాత్రం. మా బుడ్డోడు మాత్రం వాళ్ళ మామ అమ్మట తిరుగుతూ ఉన్నాడు, మామ అని చెప్పేసి. చాలా డేస్ అయితే వచ్చాం కదా హైదరాబాద్కి, అందుకే అనమాట. మా బుడ్డోడు మాత్రం అమ్మ నన్ను తీవ కెమెరాలో నేను చూపివని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. సో ఇంకా రూమే చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. అందరం కలిసి వాకౌట్ చేస్తున్నాము. ఏందో రోల్ మీద వాకౌట్ చేస్తున్నట్టు రూమ్ వాకౌట్ చేస్తున్నాం అనమాట. సో మా వెకేషన్ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మా బుడ్డోడు మా చిన్న అల్లుడు అనమాట. భలే క్యూట్గా ఉంటాడు. మా బుడ్డోడికి మా అల్లుడికి ఓన్లీ 2-3 days డిఫరెన్స్ అనమాట. సేమ్ ఇయర్ సేమ్ మంత్లో పుట్టాడు. సో అందుకని చాలా క్యూట్గా ఉంటారనమాట చూస్తానికైతే. అత్త అనుకుంటా వస్తాడండి. నాకు ఆడకి మాత్రం భలే ఉంటాడు. ఇంటికైతే వచ్చేసాము అన్నయ్య వాళ్ళ ఇంటికి. మా మమ్మీ ఏమో ఏం చేస్తున్నా చూడండి, పిల్లలు ఆడుకునే దాంట్లో ఆడుకుంటా ఉంది. నేను మాత్రం వీడియో తీసాను. ఎందుకు వీడియో తీస్తున్నామని చెప్పి నవ్వుతుందనమాట. మా వదినేమో వంట చేస్తూ ఉంది రూమ్లో. ఇంకా మా అక్క మాత్రం వెళ్ళి హెల్ప్ చేసింది. తర్వాత నేను కూడా వీడియో ఆపేసి హెల్ప్ చేశాను అనమాట. సాంబార్ పెట్టాము ఇద్దరం కలిసి. చూడండి మా అల్లుడు ఎంత మంచి క్యూట్గా కూర్చొని బొమ్మలు చూసుకుంటున్నాడు. మా బుడ్డోడు మాత్రం అన్ని బొమ్మలు కదిలిస్తూ ఉన్నాడు. సరే మరి అక్క నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చినట్టు అని అనుకుంటున్నారా? అనుకునే వాళ్ళు గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు వచ్చామో ఏం చేసామో దీని కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ పార్ట్లో రీల్ చేస్తాను. అంతలోపు ఉంటాను మరి. ఇట్లు సీ యూ. బాయ్ మీ శ్రావణ్ సిరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.